ఈ కైజర్ సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. అని చాలా నార్మల్గా స్టార్ట్ చేయాలని నాకు లేదు. నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు స్టోరీ నచ్చింది. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రోహన్ గారు, దేవ్ గారు వీళ్ళందరూ ఎంత మంచి వాళ్ళంటే రాగానే మీరు మా ప్రాజెక్ట్లోకి యాడ్ అవ్వడం చాలా బెనిఫిట్ అవుతుందండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతుందంటే ఓ మనం లేకపోతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లేదనమాట అని ఒక ఫీలింగ్ వచ్చింది. కాకపోతే షూట్ ఎండ్ అయ్యే టైంకి ఆ ఫీలింగ్ తీసేశారు, మొత్తం గ్రౌండ్లోకి వచ్చేసేలా చేశారు. ఎలా కూడా చెప్తాను, ఈ సినిమాని ఈయన 5 daysలో నా స్కెడ్యూల్ ఫినిష్ చేశారండి. నా స్కెడ్యూల్ చాలా వరకు సినిమాలో ఉంది. సినిమా షూట్ అవుతున్నంత సేపు కూడా నాకు ఇంత చెప్పారు, ఎలా ఫినిష్ చేశారని నా డౌట్. నా స్కెడ్యూల్ 5 daysలో ఫినిష్ చేశారు, మిగిలినంతా 2-3 daysలో ఫినిష్ చేశారు. సినిమా మొత్తం 9 daysలో ఫినిష్ చేశారు. షూటింగ్ అవుతున్నప్పుడు మధ్యలో ట్రైలర్ రిలీజ్ చేసేసారు. దాని తర్వాత ఇప్పుడు సినిమా కూడా రిలీజ్ చేసేసారు. ఇది అసలు నిజంగా జరుగుతుందా? ఇప్పుడు కూడా నాకు నమ్మకం లేదు. రిలీజ్ అయినంత వరకు మనకి ఇప్పుడు మన సినిమా అయితే చూసేసాం, ఓటీటీలో రాజీవ్ గారు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత నేను కొంచెం సెటిల్ అవుతాను అనమాట. ఆయన సక్సెస్ బిట్ పెట్టుకున్నాను, కరెక్ట్. సో హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండి. నేను ఇలా అయితే నేను ఎవరిని చూడలేదు. ఇప్పుడు సృజన గారు, వికాస్ గారిని ఇప్పుడు చూస్తుంటే నేను గుర్తుపట్టలేదు యాక్చువల్లీ. నేను రాగానే ఏంటి ఇంత క్లాస్గా నీట్గా ఇలా ఉన్నారు. షూట్ అప్పుడు ఎలా ఉండేవారంటే కాన్స్టెంట్గా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఫుల్గా షాబీగా ఓకే ఆ షాట్ ఈ షాట్ కొట్టేసుకుంటూ, ఇప్పుడు ఇంత నీట్గా డ్రెస్అప్ అయితే నిజంగా గుర్తుపట్టలేకపోతున్నాను. సో వీళ్ళని షార్ట్స్ వేసుకొని సో ఇంత కష్టపడడం చూసి, ఇంత ఎఫిషియెంట్గా వర్క్ చేయడం చూసి ఓకే సర్లే మనకే కొంచెం ఏదో అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది అనుకున్నా, కానీ బయటికి చూపించలేదు. తర్వాత ఒక రోజు రోహన్ గారితో మాట్లాడాను, దేవ్ గారితో మాట్లాడానండి. సరే వీళ్ళు దే ఆర్ సపోర్టింగ్ ద ప్రాజెక్ట్, రోహన్ గారి ఇన్స్పైరింగ్ స్టోరీని చేస్తున్నాం, విచ్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్, దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. ఆటో వాళ్ళకి ఏం చేస్తున్నారు ఏంటో మన సినిమాలో చూసాం. దేవ్ గారితో మాట్లాడాను, దేవ్ గారు చెప్పారు దేవ్ గారు ఇక్కడే ఉన్నారు. నేను అనుకునేవాడిని సరే వీళ్ళు బిజినెస్ పీపుల్, మనీ మైండెడ్ పీపుల్, సర్లే బాగానే సంపాదిస్తున్నారు, వెరీ గుడ్ అనుకున్నా. కానీ వాట్ దే ఆర్ డూయింగ్ టు ద సొసైటీ, హీ స్పోక్ టు మీ అండి. జస్ట్ ఒక ½ an hourలో చెప్పారు, మాట్లాడారు, ఫ్లోలో మాట్లాడారు, మేమేదో పొడి చేస్తున్నామని కూడా మాట్లాడలేదు. దాని తర్వాత ఒక 1 hour నాకు మైండ్ పనిచేయలే. అంటే మీరు ఇన్ని చేస్తున్నారా, నిజంగా ఇంత చేస్తున్నారా అనిపించింది. ఇంకా ఆ రోజు మాట్లాడిన తర్వాత ఓకే, నేను ఈ ప్రాజెక్ట్కి రావడం వాళ్ళకి హెల్ప్ అయ్యిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా హెల్ప్ అయిందండి. నేను చాలా నేర్చుకున్నాను, చాలా చూశాను. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆటో వాళ్ళకి అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలనుకుంటే, అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆటో కానీ క్యాబ్ కానీ, ఆటో తీసుకుందాం. ఇప్పుడు యాప్లో వచ్చిన తర్వాత యాప్లోనే చూసుకొని వెళ్తున్నాం, కానీ ఆటో ఆయన ఎవరు వస్తే ఏదో మన డబ్బులు దోచుకోవడానికి వస్తున్నాడు అన్నట్టే చూస్తాం. నేనైతే అలానే చూసామండి ఈ సినిమా ముందు వరకు, చేసే ముందు వరకు. ఖచ్చితంగా ఆటో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. యాప్ అయితే ఈజీ, తక్కువ వచ్చేస్తుంది, బేరం ఆడక్కర్లేదు. బట్ దెన్ దాని వెనక ఏముంది ఏంటి అని డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత, ఆటో వాళ్ళ జీవితాలు చూసిన తర్వాత, చాలామంది ఆటో వాళ్ళు వచ్చారండి, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు రోజు ప్రీమియర్ చూడడానికి. నిజంగా నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను 2 సార్లు ఆలోచిస్తాను. పక్కన ఒక ఆటో ఉంటే ఫోన్ తీసి యాప్ బుక్ చేయడానికి ఖచ్చితంగా ఆలోచిస్తాను. సో రోకు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలండి రోహన్ గారు. నాట్ జస్ట్ ఫర్ యూ, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒకసారి ఒక సినిమా షూటింగ్లో కోట గారితో కూర్చున్నప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉంటే ఆయన అందరి వయసులో అడిగి ఓహో మీ అందరిలో కంటే నేనే పెద్ద మొండవాడుకున్నాను అనమాట అన్నాడు. అంటే సరదాగా చెప్తూ ఉన్నాను. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇది ఒక కొత్త ఆలోచనని వీళ్ళకి ముందుకు తీసుకొచ్చారు. అదేమిటంటే ఒక యాప్ని ప్రమోట్ చేయడానికి ఒక సిరీస్ని నిర్మించి అందులో కొంతమంది కళాకారులు, టెక్నీషియన్స్ పనిచేసే అవకాశాన్ని రోహన్ గారు, వాళ్ళ ఫాదర్ డేవిడ్ గారు ఇవ్వడం అనేది ఒక మంచి వరవడికి వాళ్ళు
ప్రారంభం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక ముందు ఇంకా ఏ యాప్ వచ్చినా కూడా, ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా, ఏ సర్వీసెస్ కూడా చేయాలన్నా, వాటిని ప్రజలకు తెలియాలన్నా, ఇటువంటి వెబ్ సిరీస్ కానీ కంటెంట్ ఉన్న ప్రోడక్ట్స్ కానీ తీసుకుని వస్తే ప్రజల్లోకి చాలా తేలిగ్గా వెళతాయి. ఇది చాలా తెలివైన ఆలోచన కూడా. ఇక తర్వాత మా టీం వికాస్ అలాగే సృజన, వీళ్ళ గురించి వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, మాకు చెప్పడానికి ఏమీ మిగల్చలేదు. బట్ స్టిల్ ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళు 8 daysలో ఈ 1 hour 20 minutes or 1 hour 30 minutes ప్రాజెక్ట్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అందులోనూ లొకేషన్ ఏదో సీరియస్ లాగా ఒక ఇంట్లోనో ఒక లొకేషన్లో పెట్టి కాదు. చూసాం, రోడ్ల మీద చేశారు, బిల్డింగ్లలో చేశారు, నైట్ చేశారు, డే చేశారు. అలాగే మీరు నా క్యారెక్టర్ చూసి ఉండొచ్చు. నేను జస్ట్ ఈ ప్రాజెక్ట్కి ఒక 1 full day ప్లస్ ఒకరోజు ఒక 2 గంటలు మాత్రమే పనిచేశాను. నా నుంచి మరి మీరు ఎంత అవుట్పుట్ తీసుకున్నారో మీకు తెలుసు. అలాగే టెక్నీషియన్స్, మా రైటర్ పవన్ గారు, అలాగే ఫణి గారు, మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారు, వాళ్ళు ఒకళ్ళు ఆర్ఆర్ ప్లస్ ఇంకొకళ్ళు మాకు డైలాగులు ఇస్తే, డైలాగులు ఎంత ఇన్స్పైరింగ్ గా ఉన్నాయంటే మీకు తెలుసు ఇప్పుడు బయట ఏం జరుగుతుందో పొలిటికల్ గా. నా క్యారెక్టర్తో చెప్పించారు. అదేమిటంటే మీకు ఆ డైలాగ్ చెప్తాను ఇక్కడ లైవ్ లో. ఈ టెక్నాలజీ పెరిగిపోయాక మనసు విప్పి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మొహమాటానికి ఏదన్నా మాట్లాడితే ముఖం మీదకి మైకులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు నన్ను కలవడానికి 15 నిమిషాలకి 15 లక్షలు ఇచ్చి వచ్చావు కదా. నువ్వు ఇప్పుడు ఒక స్టార్ హోటల్లో వెళ్ళి ఒక రూమ్ బుక్ చేసుకొని 10,000 ఇస్తే ఆ హోటల్ నీదవుతుందా? కాదు కదా. దాన్ని కొన్ని కోట్లు పెట్టి కట్టి ఉంటారు. అది చూడు, దాన్ని 500 పెట్టి కొన్నాను. ఏంటి, లక్షలు కాదు, కోట్లు. అంటే దీన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక కామన్ మ్యాన్ కడుపు మంట. మనం కష్టపడితే ఒక కామన్ మ్యాన్ ₹1 కోటి సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అటువంటిది రాజకీయాన్ని వ్యాపారంగా చేసి కొన్ని 100 కోట్లు, కొన్ని 1000 కోట్లు దోచుకొని బయట ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా. అటువంటివన్నీ పక్కన పెట్టి ఒక సర్వీస్ ఓరియంటెడ్తో ఆటో వాళ్ళకు ఉపయోగం జరగాలి అని చెప్పేసి ఇటువంటి యాప్ పైన వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఎంత కష్టపడి చేశారో మాకు తెలుసు. అలాగే దీంతో పాటు వాళ్ళు ఎన్నో సోషల్ సర్వీసెస్ కూడా చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు. అవన్నీ నేను చెప్తే బాగోదు. డేవిడ్ గారిని, దేవ్ గారిని, రోహన్ గారిని వాళ్ళు చెప్తే బాగుంటుంది. అలాగే ఈ టీంకి మళ్ళీ మా వికాస్ గారికి మంచి ఫ్యూచర్ ఉంది. ఈ కెన్ హ్యాండిల్ ఇన్ మెగా ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇది 8 daysలో మీకు ఇది చెప్పాను కదా. ప్లస్ అక్కడ ఉన్న సోర్సెస్ కూడా చాలా లిమిటెడ్ సోర్సెస్లో ఈ అవుట్పుట్ తీసుకొని వచ్చారు. మేము మళ్ళీ మీతో పనిచేయాలి బాబు. మీకు ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఉన్న పిల్లలంతా కూడా వీళ్ళు ఒక ముక్కలో చెప్పాలంటే మా పిల్లల వయసులో ఉన్న వాళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళతో పనిచేయడం ఒక తెలియని కిక్ ఇస్తుంది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. రోహన్ గారు, ఆఫ్టర్ కోవిడ్ ఈ 3 years ఆఫ్ జర్నీలో నేను రోహన్ గారు లాంటి వ్యక్తిని నేను ఆఫ్టర్ 3 years of 36 months ఓన్లీ రోహన్ ఈస్ దేర్ హియర్ దట్ హీ వాంట్స్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ. సీరియస్లీ మీ జర్నీని మీ టీం అందరు నమ్మారు సార్. మీరు ఓన్లీ ఆటో వాళ్ళనో ఎవరినో కాదు ఇక్కడ. మీరు ఒక పెయిన్ తీసుకున్నారు, అది ఆటో డ్రైవర్స్ని చూపించారు. కానీ ఆ పెయిన్ మీరు ఆటో డ్రైవర్స్ని కాకుండా అందరు హ్యూమన్ బీయింగ్స్కి రిలేట్ చేస్తే యు ఆర్ డెఫినెట్లీ అందరికి తెలుసు కదా కైజర్ అంటే జర్మన్, ఇట్స్ జర్మన్ ఆర్ పర్షియన్ ఇట్స్ అన్ పర్షియన్లో ఇట్స్ అన్ ఎంపరర్. సీరియస్లీ Roku gonna be an emperor for all the apps in the సొసైటీ కంటే కూడా నేను చెప్పగలిగింది ఇన్ ద బిజినెస్. అండ్ వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ అండ్ రోహన్ వెన్ ఐ మెట్ హిమ్ అండ్ వెన్ ఐ డిస్కస్డ్ ఇట్స్ నాట్ ఓన్లీ మన హీరో గారు ఎలా అయితే చెప్పారో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఆటో డ్రైవర్స్, ఈవెన్ ఈజ్ సపోర్టింగ్ సో మెనీ 1000 number of students, funding them,
కేజీ నుంచి పీజీ వరకు అని స్కూల్ యాడ్స్ ఇంతవరకు చిన్నప్పుడు చూసేవాళ్ళు చూసారా? పీజీ కాదండి, మీరు చదువుకోవాలనుకుంటే ఐ థింక్ ఈవెన్ ఫర్ 60 years యువర్ ఫండింగ్. యా, సి ఎవరు చదువుకోవాలనుకున్నా, ఏం చదువుకోవాలనుకున్నా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అవ్వలేదండి, అప్పుడు రావద్దు. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు సార్, థ్యాంక్ యూ చెప్పలేదు. మీ దగ్గరకు వచ్చేస్తుంటే కొంచెం టెన్షన్. లేదు. సో మీరు కాన్సెప్ట్ చెప్పారు సృజన గారికి, వికాస్ గారికి, దాన్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. నేను ఆఫ్టర్ కోవిడ్ ఐ స్టార్టెడ్ దిస్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్లో మేము కంటెంట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఇవ్వడం. నేను కూడా ఓన్లీ కంటెంట్ బేస్డ్ కొత్తగా వచ్చే వాళ్ళని సపోర్ట్ చేయడం. అండ్ ఫర్ ఎన్ ఇన్స్టాన్స్ యువర్ roku or the rise of Kaiser is my 975th film. We are doing it for Amazon and all the other OTT platforms. మీరు సినిమా తీస్తారు, మీరు బాగా చేస్తారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు సినిమా రూపంలో చూశారు. ఇంకా ఇది నా బాధ్యత, ప్రపంచం మొత్తం నేను తీసుకెళ్తాను మీరేం చేయాలనుకుంటున్నానికి. దిస్ ఈజ్ మై వర్డ్. అండ్ మీరు చేసే మంచి పనిలో వీ విల్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది ఆర్టిస్ట్, బ్రో, యూ గైస్, యూ హ్యావ్ డన్ ఎ నైస్ ఎక్స్ట్రాడినరీ జాబ్. మీరు మాట్లాడాలి కదా బ్రదర్, ఎందుకు మాట్లాడలేదు? నేను పక్కన ఉంటానండి, ఓటీటీలో వేపిస్తాను నేను. అంటే వీళ్ళు దే హ్యావ్ ప్రూవ్న్ దెమ్సెల్స్ ఆల్రెడీ. మన రవి గారు ఆల్రెడీ సగిలేట్ కదా, ఈటీవీ విన్ పెద్ద ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయింది, ఇదంతా వెళ్ళిపోయింది. ఈ ఆర్టిస్ట్ అందరు ప్రూవెన్. డైరెక్టర్స్ కూడా వీళ్ళకి సృజన గారికి కానీ, వికాస్ గారికి కానీ, పవన్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయి ఆన్ ది వేలో ఉన్నప్పుడు వాళ్ళు కమర్షియల్ ఫార్మాట్కో లేకపోతే ఈ కంటెంట్ నేను చేయడం వల్ల నాకేంటి లాభం అనుకుంటుంటే డెఫినెట్గా సినిమాటిక్గా వాళ్ళు చేసేవాళ్ళు కాదు. కానీ రోహన్ గారు సొసైటీకి ఏదో చేయాలనుకున్న దాంట్లో నేను ఎలా అయితే సినిమాను ముందుకు తీసుకెళ్ళి కొంచెం సపోర్ట్ చేయాలనుకున్నానో వాళ్ళు కూడా వాళ్ళకున్న స్కిల్ని ఈ కంటెంట్లో పెట్టి ఆ కాన్సెప్ట్ని, రోహన్ గారి జర్నీని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, రైటర్స్ కానీ అందరూ కూడా. అండ్ యువర్ పెయిన్, యూ హ్యావ్ జస్ట్ సోన్ ఎ సీడ్. Everybody gonna eat the fruits in the next coming days, not even years. God bless you everyone. Thank you so much. 15 days లో సక్సెస్ మీట్లో పెద్ద ఈవెంట్లో కలుద్దాము, గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. రోహన్ రియల్ లైఫ్లో రోహన్ ఇతను ఆటో వాళ్ళకు ఉపయోగపడాలని ఒక యాప్ డెవలప్ చేశాడు. అదే కథ. దాన్ని మీరు కథగానే వదిలేయకండి. ఆ ఆటో యాప్, రోకో యాప్ రియల్గా వస్తుంది. దాన్ని మీరందరూ కూడా మీ పబ్లిసిటీ, ఈ మాధ్యమాల ద్వారా ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాలోకి నేను రావడానికి ముఖ్య కారణం సృజన, తర్వాత వికాస్, తర్వాత దేవ్ గారు, వీళ్ళ వలన రావడం జరిగింది. మన సోదరుడు చెప్పినట్టుగా నేను కూడా ఒక్కరోజు వర్క్ చేశాను. ఒక్కరోజు కూడా షూట్ లేట్ స్టార్ట్ అయింది. 11 o'clock మొదలు పెట్టారు, 6కి అయిపోయింది సార్, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇంత ఉన్నానా నేను, ఇన్ని సీన్లు చేశానా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. దట్ క్రెడిట్ గోస్ టు వికాస్. మంచి టీం, దానికి ఎటువంటి డౌట్ అవసరం లేదు. వీళ్ళకి ఏ ప్రొడ్యూసర్ అయినా సరే మంచి అవకాశం ఇస్తే దానికి డబుల్ వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఇవ్వగలిగే సత్తా ఉన్న టీం ఇది. భవిష్యత్తులో వీళ్ళు మరిన్ని మంచి సినిమాలు తీస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, రోకో రియల్ యాప్, సో దీని గురించి మీరు కొంచెం పబ్లిసిటీ వర్కౌట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పు నాకు కష్టం వల్ల నేను ప్రిపేర్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం? సెంటర్
నేనే ఏం ప్రిపేర్ అవ్వలేదు అయినా కూడా ఇంత బాగా మాట్లాడుతున్నాను. మీరు ఇంత మంచి మ్యూజిక్ నందించారు మూవీలో. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్పండి, నేను వాళ్ళకి కన్వే చేస్తాను. సరే మీది అయిపోతే నేను మాట్లాడతా. అది అందుకే మీరే మాట్లాడండి. ఓకే ఓకే. సో నమస్తే అండి. నేను ఇంతకుముందు కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను, ఇప్పుడు కూడా ఫీచర్ ఫిల్మ్స్ మీద వర్క్ చేస్తున్నా. అండ్ ఈ టీంతో నాకు ఫస్ట్ టైం కాదు, ఈ టీం గురించి మాట్లాడి కూడా వేస్ట్, ఎందుకంటే చాలా వీడియోస్ ఉంటాయి నావి ఈ టీం గురించి మాట్లాడి. ఒపీనియన్ ఎప్పటికీ మారదు. దే విల్ కీప్ ప్రోగ్రెసింగ్ ఇన్ ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ 5 to 10 yearsలో నేను వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నెక్స్ట్ 5 to 10 yearsలో కావాల్సిన స్క్రిప్ట్స్ అన్ని రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రొడ్యూసర్స్ రెడీగా ఉండాలి అంతే ఇండస్ట్రీలో. అది కూడా ఆడియన్స్ ఇంకా రెడీగా ఉండాలి మాకు సపోర్ట్ చేయడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్దవాళ్ళు మాకు సపోర్ట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. అది రోహన్ కుల్కర్ని హిజ్ స్టోరీ, నాకు ఫస్ట్ టైం వికాస్ కాల్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఒకటే లైన్ చెప్పాడు అనమాట. రోహన్ కుల్కర్ని నాకు అతను ఉన్నారు, అతని లైఫ్ స్టోరీ తీస్తున్నాం అంతే. లైఫ్ స్టోరీ అంటే జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈజ్ సంథింగ్ న్యూ ఫర్ మీ. ఐ ట్రైడ్ సంథింగ్ న్యూ. నాకు కూడా లాస్ట్ మినిట్లో కాల్ చేసి, మామ 4-5 days ఉన్నాయి, ఈ 4-5 daysలో మ్యూజిక్ కంప్లీట్ చేసే అన్నాడు. అట్లా ఎట్లా చేస్తాంరా, అయిపోయింది అదే. కానీ సో దిస్ ఈజ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. మాలో ఉన్న బెస్ట్ని తీసుకొచ్చింది. మళ్ళీ చెప్తున్నా, ఇంత తక్కువ టైంలో చేసాం. సో ఎనీ మిస్టేక్స్ జస్ట్ ఫర్ గివ్ అస్, వీ విల్ డూ బెటర్ ఇన్ ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ. జై హింద్. దట్ ఇస్ సుభాష్ చంద్రబోస్. కైజర్ అనే టైట్కి మన నాజీ ఎంపరర్ ఇచ్చారనమాట. వెన్ ఈ వెంట్ టు మీట్ హిట్లర్ని కలిసిన తర్వాత సుభాష్ చంద్రబోస్ రికగ్నైజ్డ్ హిమ్ దట్ ఈస్ ఎ ఫేక్ హిట్లర్. సో వెన్ ఒరిజినల్ హిట్లర్ కేమ్ టు మీట్ హిమ్, తను అన్నారనమాట, నేను జర్మనీకి అసలు ఎంపరర్ కాదు, ఇండియాకి అసలైన కైజర్ నువ్వు అని చెప్పేసి. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ డిరైవ్డ్ దిస్ టైటిల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నాతో పాటు వాళ్ళందరికీ రేజ్ అయిన క్వశ్చన్, సో అందుకని ఎస్. First of all, I would like to thank my dad, mom, and all the friends and the beautiful team here. So, ఇది ఎంత త్వరగా తీసారంటే Feb 7th I met Srujana. So then she told me that, we can plan this kind of stuff in 2-3 months. But unfortunately, she came up with the story just within 3 days. Timeline ఎలా ఉండిందంటే Feb 7th we met, Feb 10th story was ready, and Feb 11th 1 dayలో ఫనీ గారు మొత్తం డైలాగ్స్ రాసిచ్చారు. అండ్ Feb 16th మూవీ షూట్ స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసిన 8-9 daysకి ద షూట్ వాజ్ రెడీ అండ్ నా బర్త్డేకి ట్రైలర్ రిలీజ్ చేశారనమాట. అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ డైలాగ్ విచ్ వికాస్ వాజ్ క్రయింగ్ అబౌట్ ఇట్. పవన్ గారు కాల్ చేసి చెప్పేవారంట వికాస్కి, కాల్ చేసి అడ్డమైన బూతులు తిడుతున్నారు సార్, మమ్మల్ని కాపాడండి అని చెప్పి వికాస్ గారు కాల్ చేసి చెప్పేవారు. సో ఈ టీం వచ్చి చాలా బ్యూటిఫుల్గా పనిచేశారు. అండ్ 2 things, ఇప్పటి నుంచి ఎవరైనా నన్ను నా ఫేవరెట్ యాక్టర్ అండ్ ఫేవరెట్ డైరెక్టర్ అని అడిగితే మాత్రం తక్కువ టైంలో కంప్లీట్ చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ ప్రోడక్ట్ చూసాక నాకు ఓకే నేను కాలేజ్ చేసుకొని చెప్పగలుగుతాను, యా ఒక బెస్ట్ లైక్ ప్రాజెక్ట్లో చేశాను చెప్పేసి. యా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అండ్ లైక్ సారీ కొంచెం నర్వస్ అవుతున్నాను. యా లైక్ రోహన్ గారు చెప్పారు కదా, లైక్ ఆయన స్టోరీ చెప్పారు, అందరికీ చెప్పారు కదా. బట్ నేను నమ్మేది ఏంటంటే ఆయన లైక్ కలిసాక మీరు ఎప్పుడైతే ఈ లైక్ ఐడియా ప్రాసెస్ ఉందో, మీరు ఎప్పుడైతే యాక్షన్లో పెట్టారో ఆ రోజు సక్సెస్ అయిపోయారు నేను నమ్మేది. అండ్ ఇంకోటి ఈ రోబో అనే యాప్ లైక్ జనాల్లో లైక్ మాస్గా వెళ్ళిపోతుందని నమ్ముతున్నాను. యా థ్యాంక్ యూ సో మచ్. యా పరిస్థితులకు అనుగుణంగా అది తొందరగా అడాప్ట్ చేసుకొని మన నెంబర్ 1 ఎవరైతే వికాస్ ఉన్నారో తను పిండేశాడు. Thank you so much, and it means a lot to us. And first of all, on this stage, నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను అంటే it's because of my mom and dad. I really like to thank you so much for being here, for supporting me all the way. నా షార్ట్ ఫిల్మ్ టైమ్స్ నుంచి ఇప్పటి వరకు దే ఆర్ బీయింగ్ మై బ్యాక్ సపోర్ట్. సో థ్యాంక్ యూ అమ్మ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. యా coming back to Kaiser, the rise of Roku, my Rohan Kulkarni. It's the real story of Rohan Kulkarni. So big round of applause for Rohan Kulkarni sir. It's because it's literally
మాకు నిజంగా టైం లేదండి. లైక్ వీ ఫినిష్డ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ లైక్ వీ షాట్ ఫర్ 8 days. 8 daysలో షూట్ చేసి అండ్ వీ కంప్లీటెడ్ ద హోల్ ప్రాజెక్ట్ ఇన్ వన్ month 10 days. సో ఫైనలీ ద ప్రోడక్ట్ ఈస్ హియర్. అండ్ యాక్చువల్లీ మీరు దీంట్లో స్క్రీన్లో మీరు చూసిన స్టార్టింగ్ ఆటో డ్రైవర్స్, లాస్ట్లో ఆటో డ్రైవర్స్ ఆర్ రియల్ ఆటో డ్రైవర్స్. లిటరల్లీ వాళ్ళని నిజమైన బాధలు చెప్పమని చెప్తే వాళ్ళు స్క్రిప్టెడ్ అనుకున్నాం ఫస్ట్, తర్వాత లేదు మీరు నిజంగానే చెప్పండి అన్నప్పుడు దే లైక్ హార్ట్ నుంచి వచ్చింది వాళ్ళకి. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ది ఆటో డ్రైవర్స్ ఇన్ ద హైదరాబాద్. మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు త్రూ ద మేకింగ్ నాకు అర్థమైంది. I've never seen auto drivers struggle so much. So ఈ సినిమా like 1 month 10 daysలో I've seen all the auto drivers struggle this much. So yeah, once again thank you all for the auto drivers who all are there in Hyderabad, who all are there in like all over the country. So మీరు ఈ ఫిల్మ్ చూడాలి. ఈ ఫిల్మ్ will bring a change, I guess. Yeah, and coming to the team, first of all I would like to say about Srijna. She is the story, screenplay, producer, whatnot. She has done everything. Only make a title card of rende chusar gaani there is so much in the background. And thank you for giving me this type of offer. It's all formal ga cheptunni. It's okay. Yeah. The second Sushant అట్లా ఉంటుంది కానీ ఎడిట్ వైజ్లో ఎడిట్ చేసేటప్పుడు లిటరలీ నాకు గూస్ బంప్స్ వచ్చాయి. లిటరలీ పవన్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎలివేట్ అయింది ఈ సీన్స్. సో మీరు చేసినందువల్ల పవన్ బీజం ఇవ్వడం వల్ల సో ఇట్స్ సీరియస్లీ లవ్లీ. అండ్ కమింగ్ టు డైలాగ్స్, ఫనీ, హీఈస్ ఆల్వేస్ దేర్. ప్రతి దీంట్లో నేను చేసిన ప్రతి దాంట్లో మనోడు ఉంటాడు. సో హీఈస్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బట్ హీఈస్ లైక్ వెరీ బెస్ట్ డైలాగ్ రైటర్. లైక్ మనోడు లైన్స్ చూశారు మీరు, ఐ థింక్ యూ కనెక్టెడ్ టు ద లైన్స్ ఐ గెస్. అంటే ఆటో డ్రైవర్స్ ఇంకా కనెక్ట్ అవుతారు ఇంకా చూస్తే. థ్యాంక్ యూ రా ఫనీ, ఫస్ట్ టైం కుదిరింది అనుకో మా ఇద్దరికి. నిజంగా చెప్తున్నా, ఇఫ్ హీస్ హియర్ టుడే ఆన్ ది స్టేజ్, ఐఎమ్ హియర్ ఆన్ ది స్టేజ్ బికాస్ ఆఫ్ హిమ్. లిటరల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆల్ హియర్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక చిన్న కాన్సెప్ట్ అనేది బయటికి వెళ్ళాలన్నా ఏం జరగాలన్నా ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఫర్ షూర్. ప్లీజ్ వాళ్ళందరికీ క్లాప్. ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా కవరింగ్ ఎవ్రీథింగ్. ప్లీజ్ టేక్ దిస్ అవుట్ టు ద పీపుల్. దిస్ కాన్సెప్ట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో అండ్ నెక్స్ట్ థింగ్, obviously with a good start, thank you amma and nana. Asalu without that support I can't do anything. Oka amma industry loki veltundante chaala bhayapade rojulu ivi. At that cause also they trusted me. ekkadunna sare em chesina kuda they have shown a lot of belief on me. Thank you for that. Next, coming to the team, Vikas. So Vikas గురించి చెప్పాలంటే he did this making completely in 1 month. అంటే 1 or 20 minutes content in 1 month is really impossible. ఏ సినిమా వాళ్ళకన్నా ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ. ఇంపాసిబుల్ కాబట్టి చాలా కష్టం. మార్నింగ్ అండ్ నైట్ హీఈస్ నాట్ స్లీపింగ్, ఏది లేకుండా హీ డిడ్ డైరెక్షన్, డిఓపి, ఎడిటింగ్, డిఐ ఆల్సో హీ హ్యావ్ బీన్ టేకింగ్ కేర్. సో ఫర్ దాట్ ఎఫర్ట్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వికాస్. సో నేను చూసిన ఎంతోమంది డైరెక్టర్స్లో వికాస్ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ బికాస్ ఆఫ్ ఫర్ దాట్ వన్ రీజన్. ఎందుకంటే ఎలాంటి మేకింగ్ అయినా ఎంత తక్కువ బడ్జెట్ అయినా హిల్ గివ్ హిస్ బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అవుట్పుట్ ఫర్ అస్. సో కమింగ్ టు ద యాక్టర్స్, రవి బ్రో యూ హ్యావ్ బీన్ అమేజింగ్ ఇన్ దిస్ క్యారెక్టర్. రోహన్ గారిని చూపించాలి అని అనుకున్నప్పుడు వి డెంట్ నో మీరు ఎలా చేస్తారు ఈ క్యారెక్టర్ అనేది. బట్ వచ్చి చేస్తున్నప్పుడు వీఆర్ ఫీలింగ్ కంప్లీట్లీ. మీరు చేసే ప్రతి అంటే రోహన్ గారు లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మళ్ళీ చూస్తున్నట్టు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. అండ్ సుశాంత్, ద మెయిన్ థింగ్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ సుశాంత్, వచ్చి చేసినప్పుడు ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు హీ హ్యావ్ బీన్ సో ఇన్వాల్వ్ దట్ తను ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. హీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ ద ఆటో డ్రైవర్స్. ఆ కాన్సెప్ట్ మీద చాలా టైం పెట్టాడు. సో ఫర్ దాట్ థింగ్ ఐ రియలీ అప్రిషియేటెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ గేవ్ ద బెస్ట్ ఆఫ్ దిస్ రాము క్యారెక్టర్. ఆ రాసిన క్యారెక్టర్ని బెస్ట్ లైక్ ది బెస్ట్గా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోటేశ్వరరావు గారు సార్, అసలు మీతో వర్క్ చేయడం నాకు మేము చేసిన ఫిల్మ్స్లో నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వచ్చింది. అంటే వి వెంట్ అ స్టెప్ అహెడ్. ఎందుకంటే ఆయన ఒక క్యారెక్టర్ వచ్చి చేస్తున్నట్టు కాకుండా ఆయన హీ అడాప్టెడ్ ద క్యారెక్టర్, హీ హ్యావ్ బీన్ ఇన్ టచ్. ఇది ఇలా చేస్తే బాగుంటుందా, అది అలా చేస్తే బాగుంటుందా అమ్మా అని ఎంతో సపోర్ట్ ఇచ్చారు టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. విల్ బీ లైక్ లైఫ్ లాంగ్ ఆ మేకింగ్కి మాత్రం ఐ విల్ రిమెంబర్ ఇట్. థ్యాంక్ యూ సార్.
అండ్ బిహెచ్ఎల్ ప్రసాద్ గారు సార్ ఎమోషనల్లీ ఏడిపించారు సార్. లైక్ యూ గేవ్ దట్ బెస్ట్ ఆ క్యారెక్టర్. మనం చేసిన తక్కువ టైం అయినా కూడా యూ గేవ్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు డైలాగ్స్ అందరికీ నాకు తెలిసి ఆబ్వియస్లీ వికాస్ చెప్పినట్టు ఇట్స్ అ హిట్ టు ద మైండ్. ఏదైనా కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలంటే డైలాగ్స్ అండ్ మ్యూజిక్ ఇస్ అ బిగ్గెస్ట్ పార్ట్. సో ఫనీ గేవ్ దట్ అట్ బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవన్ ఇంకా చెప్పగల మళ్ళీ అరుస్తారు పవన్ అంటే ఆబ్వియస్లీ ద పీపుల్ దేర్. మూవీ మేము అనుకున్న దాంట్లో ఇంత మేకింగ్లో అది వస్తుందా, బాగానే వస్తుందా, ఆర్ ఎక్కడైనా కొంచెమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మేము ఆలోచించే లోపలే పవన్ ఆ బీజిఎం ఇచ్చి టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే అది ఎలా వస్తున్నా కూడా హీ టుక్ ఇట్ టు ద కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ రాజీవ్ గారు థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అవర్ ప్రోడక్ట్ అండ్ రిలీజ్ చేస్తున్నందుకు. సో అన్నీ అయినా కూడా హ్యావ్ టు స్పెషలీ టాక్ అబౌట్ దిస్ పర్సన్ రోహన్. వెన్ ఐ మెట్ రోహన్ ఫర్ ద ఫస్ట్ టైం, దానికంటే నేను జర్నీలో నేను చూస్తున్నప్పుడు నిజంగా ఈ టైప్ ఆఫ్ మనుషులు ఇంకా ఎగ్జిస్టింగ్ ఉన్నారా, వేర్ ఏదో జరుగుతుంది మంచి సినిమాల్లో చూస్తాం ఆబ్వియస్లీ మంచి జరగడానికి పీపుల్ గురించి, ద వే హీ ట్రీట్ ద పీపుల్, హిస్ ఎంప్లాయీస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హీ ఆల్వేస్ గివ్ ద బెస్ట్. అండ్ ఈ కాన్సెప్ట్ రాస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ ఎవ్రీ డే మార్నింగ్ అండ్ నైట్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ దిస్ గై ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. బయట చాలా మందికి మీ అవసరం ఉంది, ప్లీజ్ కమ్ అవుట్. ఫిలిమ్స్ అని కాకుండా బయట చాలా మందికి మీ వాళ్ళు చాలా మంచి జరుగుతుంది. ఐ నో వాట్ కాన్సెప్ట్స్ యూ హ్యావ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే.